పిఠాపురంలో ఎప్పుడు చూసినా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. నిజానికి పిఠాపురం ఎప్పుడూ ఒక సాధారణ నియోజకవర్గంగా ఉంటూ వచ్చేది. తన పనేంటూ తానన్నట్లుగా ఉండే పిఠాపురం అసెంబ్లీ విషయంలో ఒక్కసారిగా పొలిటికల్ హైప్ క్రియేట్ కావడానికి కారణం పవర్ స్టార్ గా వెండితెరను ఏలే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ పెట్టి తనదైన శైలిలో ముందుకు సాగుతూ వచ్చారు. ఆయన 2024 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ సీట్ను ఎంపిక చేసుకున్నారు. పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆయనకు ఆ సీటు కేటాయించింది. దాంతో పిఠాపురం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇటీవల పిఠాపురంలోనే జనసేన ప్లీనరీ నిర్వహించింది. ఈ ప్లీనరీలో ఎమ్మెల్సీగా కొత్తగా నియమితులైన నాగబాబు పిఠాపురం జనసేన అడ్డా అని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. పిఠాపురంలో పవన్ గెలుపుని ఎవరూ నిర్ణయించలేదని, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, ప్రజలు అంతా తలుచుకుని పవన్ ని గెలిపించుకున్నారు అని నాగబాబు వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆనాటి నుంచే టీడీపీ జనసేనల మధ్య పిఠాపురం అడ్డా ఎవరిది అన్న దాని మీద డిబేట్ పొలిటికల్ గా సాగుతూనే ఉంది. ఇక చూస్తే కడపలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో పిఠాపురం నుంచి వచ్చి పెద్ద ఎత్తున టీడీపీ క్యాడర్ పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా వారిని పలకరించినప్పుడు పిఠాపురం గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వారు చెప్పుకొచ్చారు. పిఠాపురం అంతా తెలుగుదేశం మయమని ఒక కీలక నాయకుడు చెప్పుకొచ్చారు. పిఠాపురం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ పార్టీని పెట్టిన దగ్గర నుంచి పిఠాపురం పసుపు జెండా ఎత్తుతూ వస్తోందన్నారు. ఇక టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ తాను త్యాగం చేసి పొత్తులో పవన్ కి టికెట్ ఇస్తే ఆయనను గెలిపించారు అన్నారు. వర్మ గత 25 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ వస్తున్నారని చెప్పారు. ఆయన ఈ నేపథ్యంలో ఎంతో డబ్బు కూడా ఖర్చు చేశారన్నారు. మొత్తం పిఠాపురంలో ఉన్న ప్రతి గ్రామంలో కనీసం 25 మంది దాకా పార్టీ కార్యకర్తలను పేరు పెట్టి పలకరించేంత సాన్నిహిత్యం వర్మకి ఉందన్నారు. పార్టీ కార్యకర్తలను వర్మ ఎంతో బాగా చూసుకుంటారన్నారు. మొత్తం పిఠాపురంలో టీడీపీ బలం 80% అయితే జనసేన బలం 20% అని తేల్చేశారు. టీడీపీ ఓట్లు 100% బదిలీ అయ్యేలా వర్మ ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, పవన్ కోసం ఆయన మొత్తం కుటుంబంతో కలిసి చేసిన తీవ్రమైన ప్రచారం వల్లనే పవన్ ఇంత మెజారిటీ వచ్చిందన్నారు. ఒకవేళ వర్మ కనుక మనస్ఫూర్తిగా ప్రచారం చేయకపోతే ఫలితం వేరే విధంగా ఉండేదని అన్నారు.